హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో రాగి ముద్ద చేశానండి. దానికోసం కాంబినేషన్ కోసం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసమని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం నువ్వుల నూనె వేసేసుకున్నానండి. నువ్వుల నూనె వేసేసుకొని వేడయ్యాక ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ త్వరగా ఉడికిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ కొంచెం ఉడికాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అనమాట. పసుపు యాడ్ చేశాక కొంచెం కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి నేను నైటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టారండి మా హస్బెండ్. 2½ టేబుల్ స్పూన్స్ కారము, ఉప్పు, పసుపు, ఇంకా ఆయిల్ కొంచెము, ధనియాల పౌడర్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టారు. అదే వేసేసుకుంటున్నానండి. వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత కాసేపు క్యాప్ పెట్టేసి వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్ మొత్తం అడుగంటుకుపోతూ ఉంటుందన్నమాట. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి మళ్ళీ ఉడికించాలన్నమాట. ఉడికించాక కొంచెం ఆయిల్ పైకొచ్చాక తీసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2½ గ్లాసెస్ దాకా వాటర్ వేసేసుకున్నానండి. వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేశాను. చికెన్ మంచిగా ఉడకనివ్వాలండి. మధ్యలో చూసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇంకా ఉడకలేదండి, కొంచెం టైం పడుతుంది. సో మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసి చెక్ చేస్తున్నానండి. చెక్ చేస్తే చికెన్ ఉడికింది అని అంటే అప్పుడే కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. అదే మనకి ఉడికినట్టు కొంచెం అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చికెన్ ఉడుకుతున్నప్పుడే నేను కొంచెం గ్రేవీ కోసం అనేసి నైటే బాదాము, జీడిపప్పు నానబెట్టి పెట్టేశానండి. అలాగే నువ్వులు కొంచెం వేయించి పెట్టేశానమాట. వేయించి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నాను. అవి 2 మిక్సీలో వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మంచి పేస్ట్ లాగా పట్టుకోవాలండి. చికెన్ ఉడికిన తర్వాత చికెన్ కర్రీలో గ్రేవీ కోసం ఇది యాడ్ చేసేస్తున్నాను అనమాట. అలాగే ఇందులో కొంచెం కొబ్బరి పౌడర్ యాడ్ చేసేసుకోండి. నేను యాడ్ చేయడం మర్చిపోయాను. యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఇది ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఆ ధనియాల పొడి ఉడికేంత వరకు ఉంచేసుకోవాలన్నమాట. ఉంచేసుకున్న తర్వాత అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకేంటి, మంచి రాగి ముద్దలోకి మంచి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.